ప్రజలు తనను చిత్తుగా ఓడించినా మాజీ సీఎం జగన్ తీరు మారలేదని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు విమర్శించారు. అనకాపల్లి పట్టణంలోని లక్ష్మీనారాయణ నగర్లో డీవీఆర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలో ఉద్యమాలు చేస్తామని చెప్తున్న జగన్ రాష్ట్ర పరువు తీయడానికే నిర్ణయించుకున్నారా అని విమర్శించారు. జగన్ ఆగడాలను తట్టుకోలేకే తన సొంత వారు కూడా ఓడించారని, ఈ విషయాన్ని జగన్ గ్రహించాలని డీవీఆర్ విమర్శించారు. డీవీఆర్ చేసిన ఈ విమర్శలకు వైసీపీ నుండి ఆన్సర్ వస్తుందా లేదా వేచి చూడాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వం ఉండాలి, ఆయన ముఖ్యమంత్రి కాకపోతే ప్రజాస్వామ్యం లేదు, రాష్ట్రపతి పాలన పెట్టేయాలి, ప్రభుత్వాలు ఉండకూడదు. ఇదేనా ఆయన సిద్ధాంతం? ఇది ప్రజాస్వామ్య సిద్ధాంతమేనా? ఇది రాజ్యాంగపరమైనటువంటి సిద్ధాంతమేనా? ఆయన ఓటమికి కారకులు ఎవరో కాదు, ప్రజలు విసిగిపోయారు. కక్షతో, అసహ్యంతో, భరించలేనటువంటి వేదనతో అతన్ని అతి ఘోరంగా ఓడించడం జరిగింది. ఎందుకు ఓడిపోయాను, ఎందుకు ఓడించారు, నేను ఏ తప్పులు చేశాను అని సమీక్ష చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలదే తప్పు అన్నట్టుగా ఆయన మాట్లాడడం అనేటువంటిది విచిత్రం. తర్వాత ఆయన ఓటమికి పాడిగట్టినటువంటి ఆయన యొక్క నలుగురు బంధువులు ఉన్నారు. ఆ నలుగురు ఎవరండి? రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. ఇప్పుడు వారు ఎక్కడున్నారంటే, వారు కూడా ఇవాళ సమావేశాలకి, ఆయన పెట్టినటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు డొమ్మా కొట్టి వెళ్ళిపోయారు. అంటే తనకు పాడిగట్టినటువంటి తన నలుగురు బంధువులు కూడా తనని అతి త్వరలో విడిచిపెట్టిపోయేటువంటి రోజులు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. తాను తెలుసుకోవాలి. ఒక పార్టీకి రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వారు ఆ పార్టీని బ్రతికించుకోవడం కోసం ఇంకా కొంతమంది అతను ఓట్లు వేశారు. పొరపాటులో, గ్రహపాటులో ఓట్లు వేసినటువంటి ప్రజలు ఇంకా ఉన్నారు కదా. అంచేతనం ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి అతను 10 మంది ఉన్నామండి, 11 మంది ఉన్నామండి ఎమ్మెల్యేలు. ఒంటరిగా ఉన్నటువంటి పార్టీలు కూడా ఉన్నాయి గతంలో. కరుణానిధి అవనండి, జయలలిత అవనండి, ఇటువంటి వారందరూ కూడా. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా